ఊరంతా నీ గురించి ఆ అబ్బాయి గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జగదీష్ మా ఇద్దరికి స్నేహితుడక్కా. కావచ్చు, కానీ జనం అలా అనుకోవడం లేదే. అదేంటండి అలా అంటారు? అలాంటి మంచి పనులు చేయడానికే కదా ఆనంద్ డబ్బు మనం వాడుతుంది. ఆనందా ఆడెవడో? ఎవరా ఆనంద్? ఎవరా? మరి డబ్బంతా ఎవరికైనా ఖర్చు పెడుతున్నారు? మాట్లాడరేంటండి? జగదీష్, మీ నాన్నేంటి అలా మాట్లాడుతున్నారు? మాట్లాడవే. ఆడు మాట్లాడటానికి ఏముండదే, లెక్క తీసుకుపోయి పక్క వాళ్ళు మేపుతా కూర్చుంటామా ఏంది? ఆస్తులుండదే మందిని మేపటానికి కాదు. ఆశయం కోసం లెక్క ఖర్చు పెడితే పోయినోడు తిరిగి రాడు కదా. ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? మరి ఆనంద్ పేరుతో హాస్పిటల్ కట్టించాం, ఊర్లో చెరువు తవ్వించాం, అనాథాశ్రమం కట్టించాం. అప్పుడు లేంది ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అదేం జరగలేదు. ఆ డబ్బుతో 100 ఎకరాల పొలం కొన్నాను, 500 ఎకరాల మామిడి తోట కొన్నాను, సిటీలో ఫ్యాక్టరీ కట్టిస్తున్నాను. అంటే ఇన్నాళ్ళు నేనిచ్చిన డబ్బు? ఆ డబ్బే ఆస్తులు ఏర్పరచుకున్నాను. ఆనంద్ ఆశయాన్ని బతికించాలనే కదా మనిద్దరం కలిసింది. పెళ్లి చేసుకుంది కూడా అందుకేగా. పోయినోళ్ల ఆశయం కోసం ఉన్నవాళ్ల ఆస్తులు ఎవ్వరూ ఖర్చు చేయరు. వాడుంటే సరే, లేనివాడి కోసం ఖర్చు చేసి ప్రయోజనమే ఉంది? చెడి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? స్నేహితుడిగా ఆనంద్ కోసం నువ్వు చేయాల్సిన పని ఇదేనా? ఇట్టగాక ఇంకెట్టా చేస్తారు? నువ్వు చెప్పినట్టు చేస్తే మనం కట్టుకున్న ఆశ్రమంలో మనమే చేరాలా? లేదు, దీనికి నేను ఒప్పుకోను. జగదీష్, మొత్తం డబ్బంతా తీసుకురా. నా ఆనంద్ ఆశయాన్ని నేను తీరుస్తాను. ఆనంద్ నీకు పరాయివాడేమో, నాకు ప్రాణం. డబ్బు కంటికి కనిపించగానే స్నేహాన్ని నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలేను. నీ భార్యనవ్వడానికి ఒప్పుకుందే నువ్వు నాకు సాయం చేస్తావని. ఇలా స్నేహితుడికి ద్రోహం చేస్తావా? చూడు జగదీష్, ఆనంద్ విషయంలో అన్యాయం జరిగితే నిన్నే కాదు, ఎవ్వరినీ నేను క్షమించను. వెళ్ళు, నా డబ్బంతా తీసుకురా. చెప్పు జగదీష్, నా డబ్బు తీసుకురా. మాట్లాడివేంటి? నాకు ద్రోహం చేస్తావా? నా డబ్బు తీసుకురా. వెళ్ళు జగదీష్. చూడు తులసి, ఇప్పుడు నువ్వు నా భార్యవి. పరాయి వాడి కోసం నువ్వు పనిచేసేదేంటే? ఎక్కువ మాట్లాడుతూ ఇక నుంచి నువ్వు చెప్పింది నేను చేయడం కాదు, నేను చెప్పింది నువ్వు వినాలి. అర్థమైందా? అప్పుడు నాకు అర్థమైంది, మోసపోయింది నేనే కాదు, నా ఆనంద్ కూడా అని. ఏ కల నిజం చెయ్యాలనొచ్చానో ఆ కల నిజం చెయ్యలేని నిస్సహాయత, తప్పు వాడు చేసినా ఆ తప్పులో నేను భాగమయ్యానే అన్న బాధ. అలా నరకం అనుభవిస్తుండగా
వాడి దుర్మార్గం అంతటితో ఆగలేదు. పాణి పసి మనసులో విషబీజాలు నాటడం మొదలుపెట్టాడు. నా బిడ్డని నాకేమీ కానివాడిగా నన్నే అసహ్యించుకునేలా, నేను మంచిదాన్ని కాదని, తిరుగుబోతునని, నేనేదో తప్పు చేస్తే వాడు చేరదీశాడని వాడి మనసులో విషం నింపాడు. ఆ వయసులోనే ప్రేమగా చూడాల్సిన వాడి కళ్ళల్లో అనుమానం, అమ్మంటే అసహ్యం. చేడి మాటలు వాడి పసి మనసుని బాగా గాయం చేశాయి. ఈ అమ్మని దూరం చేశాయి. మీ అమ్మ మంచిది కాదు, నేనే మంచివాణ్ణి. మీ అమ్మ నిన్ను దూరం చేసుకుంది, అర్థమైందా? పాణి, స్నానం చేద్దురా. ఆహా, నేను రాను. నువ్వు మంచిదాను కాదు. డాడీ, నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. రాను. రా. నేను రాను. రా పాణి. రాను. రాను. అలా చేడి అసలు స్వరూపం అర్థమైనా ఊరి కోసం, నా ఆనందాశయం కోసం అవన్నీ భరించాను. రోజులు గడిచే కొద్దీ పాణి నాకెంత దూరం అయిపోతున్నాడో నాకర్థమవుతూనే ఉంది. అయినా ఏం చేయలేకపోయాను. నా జీవితం నష్టపోయాను అని తిరగబడితే ఆనందాశయానికి తోడు లేకుండా పోతుంది. నేనున్నంత వరకు కనీసం ఆ ఆస్తిని కాపాడుకోగలను అన్న నమ్మకంతో క్షణక్షణం నరకం అనుభవిస్తూ గడిపాను. కానీ ఆ రోజు నా సహనం చచ్చిపోయేలా, నా ఆశయం మర్చిపోయేలా ఓ భయంకరమైన నిజం తెలిసింది. అప్పటి వరకు చేడిలో మానవత్వమే లేదు అనుకున్నాను. అసలు వాడు మనిషి కాదు అని ఆ రోజు నాకు అర్థమైంది. ఏంట్రా, ఎందుకొచ్చారు? సరాసరి నా ఇంటికే వచ్చారు. ఎందుకా? నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? నేనేం చేశానురా? ఆ ఆనందను చంపడానికి ప్లాన్ చేశావు. మా వల్ల కాలేదని నువ్వే చంపి ఆ నేరం మా మీద వేసుకుంటే తలా ఇంత డబ్బిస్తాను, మా కుటుంబాలని మేము వచ్చే వరకు పోషిస్తాను అన్నావు. ఏమైంది? నీ మాటలు నమ్మి మేము జైలుకు పోతే మా వాళ్ళని పట్టించుకోకుండా నీ పాటికి నువ్వు కులాసాగా ఉన్నావు. రే 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 రే, దయచేసి అరవకండ్రా. ఇప్పుడేంట్రా? అయినా అప్పట్లో నేను ఖాళీగా లేనురా. నా పనులతో నేను బిజీగా ఉన్నాను. ఇక మీ ఇళ్లకెప్పుడు వెళ్ళాలి, మీ వాళ్ళని ఎప్పుడు పరామర్శించాలి? అంతేలే, అవసరం తీరిపోతే అట్టాగే మాట్లాడతారు. చూడు, మర్యాదగా మాకిస్తానన్న డబ్బిస్తావా, జరిగింది జరిగినట్టు పోలీసులకు చెప్పమంటావా? రే రే రే, చుప్ 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 చుప్. ఇప్పుడేంట్రా, మీకు డబ్బులు కావాలి అంతే కదా? ఇస్తాను ఇస్తాను, తీసుకో తీసుకోండి. ఇంకెప్పుడు మీరు నాకు కనిపించకండి. వెళ్ళండి. వదండ్రా. ఆనంద్ని, నా ఆనంద్ని చంపింది నువ్వా? దుర్మార్గుడా! స్నేహితుడిగా ఉంటూ మాకు సాయం చేస్తున్నట్టు నటించి ఆస్తి కోసం చివరికి ఆనంద్ ప్రాణాల్ని తీసావా? నువ్వసలు మనిషివేనా? చెప్పరా, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు నన్ను మోసం చేశావు? చెప్పు. వినేశావా? మొత్తం వినేశావా? అంటే ఇప్పుడు మ్యాటర్ నీకు క్లియర్గా అర్థమైందన్నమాట.
అవును, వాడుంటే ఆస్తి వాడికి సొంతం. వాడు లేడు కాబట్టే అటు ఆస్తి ఇటు నువ్వు నా సొంతమయ్యింది. డబ్బు కోసం ప్రాణ స్నేహితుణ్ణే చంపుతావా? ఎందుకు ద్రోహం చేశావు? ఎందుకు ద్రోహం చేశావు? మాట్లాడు. నువ్వసలు మనిషివేనా? ఏయ్! వాడితో స్నేహమే కావాలనుకుంటే స్నేహితుడిగానే ఉండిపోయేవాణ్ణి. వద్దనుకున్నాను కాబట్టే ఈరోజు కోటీశ్వరుణ్ణయ్యాను. డబ్బు కోసం కక్కుర్తి పడే నీ నిజ స్వరూపం తెలియక నీతో తాళి కట్టించుకున్నాను కదరా. ఛీ! ఏయ్! తాళి కట్టించుకోవడం నీ గొప్పతనం కాదు తులసి, కట్టిన నాది గొప్పతనం. వాడితో తిరిగావని తెలుసు, తల్లివయ్యావని తెలుసు, అన్నీ తెలిసి నీ మెడలో తాళి కట్టి ఈ రోజు వరకు నేను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు రోజు నా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి. నా ఫోటోకు రోజు పూజ చెయ్యాలి. ఛీ! మనిషి రూపంలో ఉన్న మృగానివిరా నువ్వు. నీతో ఇన్నాళ్ళు ఒకటిగా ఉన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఏయ్! నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు నేను నీ భర్తని. నోరు మూసుకొని ఇంట్లో పడుండు. నీలాంటి నీచుడు కట్టిన ఇదొక తాళి. దీన్ని గౌరవించి నేను నీ ఇంట్లో పడుండాలా? నా ఆనంద్ చావుకి కారణం నువ్వు అని తెలిసాక కూడా నిన్నేమీ చేయకుండా వెళ్ళిపోతున్నందుకు నువ్వు సంతోషించరా? వెళ్తావా? ఎక్కడికే వెళ్ళేది? నోరు మూసుకొని లోపల పడుండు. ఇంకా నా మీద చెయ్యి వేసే ధైర్యం నీకిచ్చింది నువ్వు కట్టిన ఈ తాళేగా. ఆనంద్ ప్రాణాల్ని తీసిన ఈ చేతులతో కట్టిన తాళి నా మెడలో వేసిన ఉరి తాళ్లా ఉంది. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధము లేదు. లేదు. ఏయ్ తులసి, తులసి, వాడు నా బిడ్డ, వాడు వదిలిపెట్టు. వీడు నా బిడ్డ. వీడికి నీకు ఇక నుంచి ఎలాంటి సంబంధమూ లేదు. ఈ క్షణం నుంచే మా ఇద్దరి జీవితాల్లో నువ్వు లేవు. నా బిడ్డకి తండ్రి చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. అలా నా జీవితంలోకొచ్చిన జేడి నా జీవితాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు నీలాపాణి జీవితాలతో కూడా ఆడుకోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పు మైథిలి, ఇంకా జేడి మాటలు నమ్ముతావా? నువ్వు ప్రేమించిన మనిషిని, అతని ఆశయాన్ని చంపేసింది చాలక మా దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేస్తున్నాడు. అటు పాణిని దూరం చేయాలని చూస్తున్నాడు, ఇటు నీలని దూరం చేయాలని చూస్తున్నాడు. మంచిగా కనిపించే అతనిలో ఇంత రాక్షసుడున్నాడా? మంచితనాందే ఉంది. 4 మాటలు చెప్పి నమ్మించొచ్చు. అదే అతను చేస్తున్నాడు. నీల నా తప్పు అంటున్నాడంటే ఇంకా అర్థం కాలేదా? అతను నన్నెంతగా చెడు చేయాలని చూస్తున్నాడు. అంటే నువ్వే తప్పు చేయలేదు, తప్పులన్నీ ఆయనే చేసి నువ్వు తప్పు చేశావని నమ్మించాలని చూస్తున్నాడు, అంతేనా? అవును మైథిలి. నీ కంటికి నేనంత అమాయకంగా కనిపిస్తున్నాను తులసి? పెళ్లికి ముందే ప్రేమించిన వ్యక్తితో తప్పు చేశావు అన్నప్పుడే నాకర్థమైంది నీ మంచితనం, గొప్పతనం ఏంటో. అంకుల్ తప్పు చేశారా? అంకుల్ ప్రాణాలు తీశారా?
ఎవరికి చెప్తావు తులసి? నువ్వు నీ గతమని ఈ కట్టుకథ చెప్పకపోయుంటే నా దృష్టిలో నీ గొప్పతనం అలాగే ఉండేది. మైథిలి, నా బాధ నీకు కట్టుకథలా కనిపిస్తోందా? కాక అది నిజమా? నువ్వు ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు లేడు కాబట్టి అతనికి ద్రోహం చేశాడని, అదని ఇదని అంకుల్ మీదకే అన్నీ నెట్టేస్తున్నావు. అతనుండుంటే అసలు కథ ఏంటి అని తెలిసేది. నిజంగా జేడి అంకుల్ నువ్వు చెప్పినంత దుర్మార్గుడు, రాక్షసుడు అయ్యుంటే కన్న కొడుకు కోసం ఇన్నాళ్ళు కలవరించడు, ఇంత ఖర్చు పెట్టి పానీని ఇక్కడికి రప్పించడు. ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా నమ్మాం. ఇప్పుడు అంకుల్ వచ్చారు. ఆయన నోరు తెరిస్తే ఎక్కడ నీ గురించి అసలు నిజాలు తెలుస్తాయో అని నీకనుకూలంగా నువ్వు కథ చెప్పావు. అవునా? మైథిలి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ మీద నాకింకా ఆ కొద్దిపాటి అభిమానం లేకపోతే ఇంకా చాలా మాట్లాడాలనుంది. తండ్రికి బిడ్డని దూరం చేసి అటు నీ ప్రేమని పంచక ఇటు అంకుల్ ప్రేమని దక్కనివ్వని నువ్వు మంచిదానివి. పానీ కోసం ఏళ్ల తరబడి అల్లాడిపోయి ఈ రోజు ఎదురుగా ఉన్న కన్న కొడుక్కి తండ్రిని అని చెప్పుకోలేక పరాయి వాడిగానే ప్రేమను పంచుతున్న జేడి అంకుల్ చెడ్డవాడు. పెళ్లి కాకముందే తల్లివయ్యావంటే నీలని తప్పు కాక ఏమవుతుంది? నీల మీద అంకుల్ ప్రేమ చూపించాల్సిన అవసరం ఏముంది? పెళ్లికి ముందే తల్లివయ్యావని తెలిసినా నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే అంకుల్ మంచితనమేంటో అర్థమవుతుంది. ఇన్నాళ్ళు నీ మాటలు నమ్మి అంకుల్ని ద్వేషించాను. ఇప్పుడు చెప్తున్నాను తులసి, అంకుల్ గురించి ఇంకెప్పుడు తప్పుగా చెప్పాలని చూడొద్దు. ఈ క్షణం నుంచి అంకుల్కి దూరమైన పానీని అంకుల్ ప్రేమకి దగ్గరయ్యేలా చేస్తాను. మైథిలి, నా కొడుకు నన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు అనుకున్నాను. కానీ నువ్వు ఆ చేడి మాటలు నమ్మి నేనే కాదు, ఎవరైనా అంకుల్ మాటలే నమ్ముతారు, అంకుల్నే సమర్థిస్తారు. నాకు చెప్పినట్లు పానీకి ఈ కథ చెప్పాలని ట్రై చేయకు. ఇన్నాళ్ళు పానీకి నీ మీద ద్వేషమే ఉంది. ఈ కథ చెప్పావంటే అది అసహ్యంగా మారుతుంది. థ్యాంక్స్ తులసి, నీ కథ చెప్పి మా అంకుల్ గొప్పతనమేంటో మాకు తెలిసేలా చేశావు. ఈ క్షణం నుంచి ఆయన్ని ఒక్క మాటన్నా పాణి కాదు నేనూరుకోను. జాగ్రత్త. బావా 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 బావా, నిమిషంలో ప్రమాదం తప్పిపోయింది బావా. నీ అదృష్టం బెంజి కారులో తిరుగుతోంది కాబట్టి సరిపోయింది. లేదంటే మైథిలి దృష్టిలో ఈ రోజు నువ్వు బెస్ట్ విలన్ అయ్యేవాడే తెలుసా? విషయం చెప్పరా. ఏంటి చెప్పేది? నీ మాటలు పట్టుకొని మైథిలి నేరుగా వెళ్లి తులసిని నిలదీసింది. తులసి మాత్రం తక్కువ దిందా, లాగిపెట్టి ఒకటి కొట్టి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పేసింది. కష్టపడి కథంతా చెప్పిన మైత్రి ఛీ అంది. అవునా? అవును లింగం, జరిగింది అదేనా? మనలో మన మాట. నీకు దూరదృష్టి,
ఆకాశవాణి ఇలాంటి విద్యలతో నీకేమైనా టచ్ ఉందా? ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి అంత పెద్ద విద్యలతో టచ్ ఉండాల్సిన అవసరం లేదు. మరి ఎలా తెలిసింది బావా? తెలుసురా. ఆడదానికి ఆడదాన్ని శత్రువును చేసేది ఒకటి ప్రేమ, 2 పరాయివాడితో తిరిగింది అన్న నింద. తులసి మీద నింద వేసి నేను చెప్పిన 4 మాటలకి రియాక్షన్ ఎలా ఉంటుందో నాకప్పుడే తెలుసు. శేషపాన్పు మీద విష్ణుమూర్తిలా ఏమి నవ్వుతావు బావా? అవును, తులసి నీ గురించి చెప్పిందంతా నిజమేనా? నేను అబద్ధం చెప్తాను గాని తులసి ఎందుకు అబద్ధం చెప్తుందిరా? అవునులే, అవసరం వాళ్ళది, అవకాశం నీది. వాళ్ళెందుకు అబద్ధం చెబుతారులే. బావా, నీ ట్విస్ట్లేంటో ఎత్తులేంటో అర్థం కాక ఈ చిట్టి బుర్ర చిల్లిగారిలా మాడిపోతుంది బావా. తులసి మీద ప్రేమన్నావు, నీలం దాచిపెట్టి రప్పించావు. తులసి మీద పగ అంటావు, కొడుకు మీద కోడల మీద ప్రేమ అంటావు. తులసి రావటానికి కారణమైన నీల పరిస్థితి ఏమిటి బావా? వదిలేస్తాను. అదేంటి? వదిలితే నీకు ప్రమాదం కదా. ప్రమాదానికి ప్రమాదం ఉంటుందా చెప్పు? అర్థం కాల. అంటే మరో మలుపు తిప్పబోతున్నాను. ఏంటది? సార్